అని గంభీరంగా బీరాలు పలికినటువంటి ముఖ్యమంత్రి గారు తీరా నిన్న మాట్లాడినటువంటి మాట ఏంటంటే పోయిన పని పూర్తి కాకపోగా తన అసమర్థతను తన ఇంగిత లేమిని బీజేపీ బీఆర్ఎస్ల మీద నీలాప నిందలు వేసి పబ్బం గడుపుకునేటువంటి దుర్మార్గానికి ఒడిగట్టిండు. చాలా క్లియర్గా ఈ దేశంలో ఇటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు ఏ రకంగా సాధించుకోవాలనడానికి రెండు సజీవ సాక్ష్యాలు ఇటీవల కాలంలో చూసినాం మనం. ఒకటి, తమిళనాడు రిజర్వేషన్ల విషయంలో జయలలిత గారు భీషణ ప్రతిజ్ఞ చేసి నేను ముమ్మాటికి రిజర్వేషన్లు అమలు చేసుకుని తీరిన తర్వాతనే చెన్నై నగరానికి తిరిగి వస్తానని చెప్పి పెట్టే బేడ సర్దుకొని ఢిల్లీలో మకాం పెట్టి ఆ రోజున్నటువంటి అన్ని పార్టీలను పాలక వర్గాలను ఒప్పించి మెప్పించి తమిళనాడులో రిజర్వేషన్లు సాధించడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి డొల్లతనం ఆ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అంటే ఖర్గే. కనీసం వాళ్ళు ధర్నాలో పాల్గొనక ఢిల్లీ మీద తీసుకురావాల్సినటువంటి ఒత్తిడి తీసుకురాలేక 100 పార్లమెంటు సభ్యులటువంటి ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వమే ధర్నాలో పాల్గొనలేదు అని అంటే బీసీల విషయంలో, బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చిత్తశుద్ధి ఉందో నిన్న జరిగినటువంటి ఉదంతమే నిదర్శనం. కాబట్టి ఇటీవలి కాలంలో రాహుల్ గాంధీ గారు కూడా స్వయంగా అన్నటువంటి మాట, కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం చేసింది, బీసీలు అన్యాయానికి గురి కావడంలో మా పార్టీ, మా ప్రభుత్వ పాత్ర ఉంది, దీన్ని మేము సవరించుకుంటాం రాబోయే రోజుల్లో అనేటువంటి మాట హామీ ఇచ్చినటువంటి రాహుల్ గాంధీ స్వయంగా ఈ ధర్నాకు రాకపోగా ఆ పార్టీ నాయకత్వాన్ని మెప్పించడంలో, ఒప్పించడంలో ఘోరంగా విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి దాని మీద దుష్ప్రచారాన్ని మాత్రం వేరే పార్టీల మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారు నిన్న ధర్నా సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు, ఒక రాష్ట్రంలో మెజార్టీ ప్రజల సీరియస్ డిమాండ్ అయినటువంటి మనిషి అక్కడికి పోయి మాట్లాడినటువంటి మాటలు రెచ్చగొట్టడమే తప్ప అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడి ఇవ్వాలనేటువంటి సానుభూతి ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిని కల్పించినటువంటి మాట వాస్తవం. ఏం మాట్లాడిండు? మోదీని గద్దె దించుతాం, రాహుల్ గాంధీని గద్దెనెక్కిస్తాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే రిజర్వేషన్లు అమలవుతాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించడానికి భిన్నంగా బ్లాక్మెయిల్ చేసేటువంటి రాజకీయం ద్వారా ప్రయత్నానికి సాఫల్యత రాదు. అంటే సాఫల్యత రాకూడదు అనేటువంటి దుర్బుద్ధి మనసులో పెట్టుకొని మీదికి మాత్రం నటిస్తూ బీసీలకు న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర బీసీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుల సంఖ్య ఎంత? చాలా తక్కువ పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ అవసరం మనది కాబట్టి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. మీది దేశంలో ప్రధాన ప్రతిపక్షం, భారీ సంఖ్యతో ఉన్నటువంటి కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ రకంగా ఒక కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ ప్రతినిధిగా ఉండి కూడా 3-4 ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించినటువంటి విషయం కళ్ళ ముందున్న ఇంతమంది మెజార్టీ సభ్యుల సంఖ్యాబలం ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్లు సాధించకపోవడం అనేది
రేవంత్ రెడ్డి సర్కారు ఘోరమైనటువంటి వైఫల్యానికి, బీసీల పట్ల ఆ పార్టీకి, ప్రభుత్వానికి, ఆ నాయకత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం.